పెద్ద సినిమాలో మల్ల యోధుడు ఇండియన్ హెర్కులస్గా పేరుగాంచిన కోడి రామ్మూర్తి నాయుడు అడ్రస్ మార్చారా? డైరెక్టర్ బుచ్చిబాబు మూవీ మేకర్స్పై శ్రీకాకుళం జిల్లా వాసులు ఎందుకు మండిపడుతున్నారు? చరిత్రను తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో వచ్చిన పెద్ద సినిమాపై ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చర్చ సాగుతుంది. మల్లయోధుడిగా రామ్ చరణ్ నటన అద్భుతం, డైరెక్షన్ అద్భుతం. రామ్ చరణ్ పాత్ర ఇండియన్ హెర్క్యులస్. కోడి రామ్మూర్తి నాయుడు ఈ సినిమాకు స్ఫూర్తి అంటూ ఉదరగొట్టిన నిర్మాణ సంస్థ. అయితే కోడి రామ్మూర్తి నాయుడును విజయనగర జిల్లావాసిగా ఏ విధంగా చూపుతారంటూ మండిపడుతున్నారు. ఈ గ్రామాన్ని పెద్ద నిర్వాహకులు సందర్శిస్తారని ఓ వదంతి ఉంది. ఆదివారం వారు వీరఘట్టం వస్తారని కోడి రామ్మూర్తి నాయుడు బంధువులు, ఆయన అభిమానులు ఎదురు చూసి వెళ్లిపోయారు. వస్తే ఎలా మీరు పక్క జిల్లా అంటూ ఎలా చూపుతారని అడుగుతామని డిసైడ్ అయ్యారు. ఇక మల్లయోధుడికి గుర్తుగా నేటికి శ్రీకాకుళం నగరంలోని ఆయన పేరునే ఓ స్టేడియం నిర్మించారు. ఇప్పటికీ వీరఘట్టం గ్రామంలో ఆయన ఇల్లు, ఆయన స్నానం చేసిన బావి, ఇతరత వస్తువులని ఇంకా ఉన్నాయి. ఆయన ఇంటిని ఆ గ్రామంలో ఉన్నవారు కాపాడుకుంటూ వస్తున్నామంటున్నారు. 1882వ సంవత్సరం నవంబర్ 3వ తేదీన శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల కేంద్రంలోని తెలగ వీధిలో కలియుగ భీమ కోడి రామ్మూర్తి నాయుడు జన్మించారు. ఆయన చిన్ననాటి నుండి మంచి శారీరక దృఢత్వం కలిగి క్రీడలలో రాణిస్తూ ఉండేవారు. ఆయనకు 12 ఏళ్ల వయసులో వీరఘట్టంలోని రాజచెరువు వద్ద శ్వాస దిగ్బంధనం ద్వారా నీటిపై తేలియాడుతూగా అటుగా వెళ్తున్న సాధువు సీతారాం బాబా రామ్మూర్తి నాయుడుకు యోగా విద్య బోధించారు. అనంతరం వ్యాయామంపై మక్కువ పెంచుకున్నారు. వీరఘట్టంలోని వ్యాయామశాలలో వ్యాయామం చేసేవారు. మరింత ఉన్నత శిక్షణ కోసం తండ్రి ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణ స్వామి దగ్గరకు వెళ్లారు. అక్కడ ఓ వ్యాయామశాలలో చేరి దేహదారుఢ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. విజయనగరం నుండి మద్రాసులో సైదాపేట కాలేజీలో 1 సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకున్నారు. మరలా విజయనగరానికి తిరిగి వచ్చి వ్యాయామోపాధ్యాయుడిగా సర్టిఫికేట్ అందుకున్నారు. విజయనగరంలో తాను చదివిన హైస్కూల్లో వ్యాయామ శిక్షకుడిగా చేరారు. అనంతరం విజయనగరంలోని తన మిత్రుడి సహకారంతో ఒక సర్కస్ కంపెనీని నెలకొల్పడంతో కోడి రామ్మూర్తి జీవితం మరొక మలుపు తిరిగింది. దేశ విదేశాల్లో ఆయన సర్కస్ ప్రదర్శనలు ఇస్తూ అనేక మందితో ప్రశంసలు పొందారు. శరీరానికి కట్టిన ఉక్కు గొలుసును ఊపిరితిత్తులతో గాలిని పూరించుకొని ముక్కలుగా తుంచివేయడం, 2 కాళ్లను 2 భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకొని కాళ్లను శరవేగంగా నడపమనేవారు. ఆ కార్లను ఎంత వేగంగా పెంచినా అవి కదలకుండా ఉండిపోయేవి. ఒంటి చేత్తో రైలించన్ ఆపిన ఘనుడు ఛాతీపై పెద్ద ఏనుగును ఎక్కించుకుని 5 నిమిషాల పాటు రొమ్ముపై ఏనుగును అలాగే ఉంచుకునేవారు కోడి రామ్మూర్తి నాయుడు.